అక్క చెప్పండి అక్క చెప్పండి. అంటే ఇప్పుడు నువ్వు ఇటు వచ్చావు రా ఇట్రా. నేను అక్క నేను ఇటు వచ్చానా? నువ్వు అలా వెళ్ళావు నేను ఇలా వచ్చాను. ఇలా వచ్చిన నేను నిన్ను అటు నెట్టా, నేను ఇటు వచ్చేసా. కన్విన్స్ అవ్వలేదా? కన్ఫ్యూజింగ్ గానే ఉన్నా కన్విన్సింగ్ గాను ఉందే, కాబట్టి కన్విన్స్ అవుతున్నానక్క. అవుతున్నానా? అవ్వాల్సి వచ్చిందా? గుప్తా గారు బాగానే కవర్ చేశాను. ఇప్పుడంతా క్లియర్ కదా? బాలిక, నీకు మరొక ముప్పు వచ్చుచున్నది. ఏమంటున్నారండి? నాకు అర్థం కావట్లేదు. అటు చూడుము, ఆ నిండు కుండరత్తుడు వాహనమున వేగముగా వచ్చుచున్నాడు. ఇప్పుడు ఈ బాలికను అతగాడిలా ఒంటరిగా చూచినచో అనుమానించదడు. ఒంటరిగా ఎక్కడుంది? మనం కూడా ఉన్నాం కదా. అది ఏ సమస్య? ఈ బాలిక నీతో మాట్లాడుట చూచినచో సరికొత్త సమస్య ఎదురకును. ఏదో ఒకటి చెప్పి వెళ్ళేదము పదా. సారీ నాకు అర్జెంట్ పని ఉంది, నేను బయలుదేరుతానే. ఏ అక్క, గుడికి వెళ్దామన్నారు కదా. సారీ ఇప్పుడే గుర్తొచ్చింది, నేను వెంటనే వెళ్ళాలి. గుప్తా గారా? అక్క గుడికి వెళ్ళాలి కదా. మిస్ అమ్మా, రాత్రి పిల్లల్ని వదిలేసి వచ్చావా? డ్రాప్ చేసే వస్తున్నా. అవును, గుడికి వెళ్తానని చెప్పావంటగా, ఇక్కడున్నావేంటి? నీకో విషయం తెలుసా? ఇప్పుడు నాకు పెద్ద యాక్సిడెంట్ తప్పింది. యాక్సిడెంటా? ఉండు, అక్కని పిలుస్తా. అక్క అక్క అక్క. బాలిక, నీ సోదరి పిలుచుచున్నది, వెళ్ళదమా? మీరు పదండి. అక్క అక్కడెవరుండరు, నాకు కనిపించరు. కన్ఫ్యూజన్. మిస్ అమ్మా, నువ్వు మీ అక్క బాగానే ఉన్నారు. ఆవిడ కనిపించదు, నువ్వు పిలుస్తూనే ఉంటావు. వచ్చి కారుకు వెళ్దాం. అదిగో అక్కడ. సరేలే, మీ అక్క వెళ్తుంది, నువ్వు రా, వచ్చి కూర్చో. మేడం చెయ్యి ఇరిగిపోయింది, తలగా పగిలిపోయింది, కన్ను లొట్టపోయింది, ఇంకా ఏమేమి విరిగాయో తెలియట్లేదు. ఆపు నీ గోలా. నేనేం చెయ్యమంటే నువ్వు ఏం చేసి సచ్చావు? ఏంటి మేడం, అదేదో చావడం నాకు సరదా అన్నట్టు అలా చెప్తున్నారు. యాక్సిడెంట్ చేద్దాం అనుకుంటే నాకు యాక్సిడెంట్ అయింది మేడం. చూడు, ముందు అసలు ఏం జరిగిందో చెప్పు. నేను ఆవిడని చంపడానికి కరెక్ట్ గా మిస్ అమ్మ వైపే వెళ్తున్నాను మేడం. అప్పుడు అసలు ఏం జరిగిందో అర్థమయ్యే లోపు లారీ చెట్టును గుద్దేసింది మేడం. బంగారం లాంటి అవకాశాన్ని నువ్వు నాశనం చేసావు కదరా. మీరేం టెన్షన్ పడకండి మేడం, నేను హాస్పిటల్ నుంచి బయటకు రాగానే ఆవిడ శ్మశానానికి పంపించేస్తాను మేడం. ఒకసారి మొదలు పెట్టిన పని మధ్యలో ఆపే అలవాటు నాకు లేదు మేడం. ఎలా చంపుతావు చెప్పు, ఎలా చంపుతావు చెప్పు. చంపుతాడు. ఇప్పుడేంటి, అమర్ దాని పక్కన లేడు కాబట్టి దాని దరిదాపుల్లోకి వెళ్ళగలిగావు. అదే అమర్ ఉంటే దానికొచ్చే ప్రమాదాన్ని 10 అడుగుల ముందే ఆపేస్తాడు. లేట్ చేయకూడదు. అమరు అది చాలా దగ్గర అయిపోతున్నారు. బంధుత్వం మాత్రమే ఉన్న వాళ్ళిద్దరి మధ్య బంధం బలపడకూడదు. అమర్కి మిస్ అమ్మ భార్యగా ఉన్నప్పుడే దాన్ని చంపేయాలి. ఇది నీతో అయ్యే పని కాదని నాకు అర్థమైపోయింది. వెంటనే ఆ ఘోరాన్ని వెతికి పట్టుకోవాలి. మేడం, ఆ పని ఘోరాతో కూడా కాదు మేడం. అవును మేడం, మిస్ అమ్మని చంపడం నా వల్ల ఘోరా వల్ల అసలు అవును మేడం. ఆ పని చేయగలిగిన వారు ఒకరున్నారు మేడం, వారు మాత్రమే ఆ పని చేయగలరు. ఎవరు మిస్ అమ్మను చంపగలిగేది? ఎవరో ఎవరో చెప్పు. అది మీరే మేడం. నేను? అవును మేడం, మీరు మాత్రమే ఆవిడని చంపగలరు. ఆత్మలను బంధించి వాటితో శక్తులు పొందే ఘోరాన్ని, మనుషుల ప్రాణాలు తీసి బతికే నన్ను మీ గుప్పెట్లో పెట్టుకున్నారు మేడం. ఇంత చేసిన మీకు ఆవిడని చంపడం చాలా తేలిక మేడం. ఆ పని మీరు చేయకుండా మా మీద ఎందుకు ఆధారపడుతున్నారు నాకు అర్థమే కావట్లేదు మేడం. కరెక్ట్, దాన్ని చంపడం మీకంటే నాకే ఈజీ. మరెందుకు నేను మిమ్మల్ని నమ్ముకుంటున్నాను? కళ్ళెదురుగా ఉన్న దాన్ని పైకి పంపించలేనా? పంపించగలను. దాని చావు నా చేతుల్లోనే రాసి పెట్టుంది కాబట్టి అది ఇన్నిసార్లు తప్పించుకోగలిగింది. మిస్ అమ్మ, నీ చావుకి ముహూర్తం పెట్టబోతున్నాను. ఈసారి నువ్వు తప్పించుకోలేవు, గుర్తు పెట్టుకో. నీ చావు పేరు ఈ మనోహరి. ఏమండి, కాఫీ తీసుకోండి. తర్వాత తాగుతాను, అక్కడ పెట్టు. అమ్మయ్యా, వచ్చేసావా మిస్ అమ్మ? మీ మావయ్య ఇందాకటి నుంచి నువ్వింకా ఎందుకు రాలేదు అని ఒకటే నస పెడుతున్నారు. నా భయం నీకు నసగా ఉందా? మీ భయమే నిజమైంది సార్. ఇందాక మిస్ అమ్మకు పెద్ద యాక్సిడెంట్ జరగబోయింది. యాక్సిడెంటా? నీకేం కాలేదు కదమ్మా? నాకేం కాలేదు మావయ్య. నేను పక్కింటక్క గుడికెళ్తూ ఉంటే ఒక లారీ మా మీదకు వచ్చేపోయేది. నేను అక్క ఎలానో తప్పించుకున్నాం. ఆ లారీ ఆ పక్క వీధిలోనే యాక్సిడెంట్ అయింది. ఆ శివయ్యే వచ్చి నిన్ను కాపాడాడు అనుకుంటానమ్మా. లారీ నీ మీదకి రావడం ఏంటమ్మా? లారీ నెంబర్ ఏమన్నా చూసావా? ఇప్పుడే పోలీసులతో మాట్లాడతా. ఎందుకులే మావయ్య. పెద్ద కోడలు కూడా లారీ యాక్సిడెంట్ లోనే చనిపోయింది కదా మిస్ అమ్మ. ఆ భయంతోనే ఆయన అలా మాట్లాడుతున్నారు. నేను స్పాట్ కెళ్ళి కనుక్కున్నాను సార్. బ్రేక్ ఫెయిల్ అవడం వలన యాక్సిడెంట్ జరిగిందంట. చూడమ్మా, ఇంకెప్పుడు ఒక్కదానమే బయటికి వెళ్ళదు మిస్ అమ్మా. అలాగే మావయ్య. ప్రసాదం తీసుకోండి. వచ్చేసావా? ఏమండి, ప్రసాదం తీసుకోండి. పర్లేదు. పర్లేదేంటి, తీసుకోండి. పర్వాలేదు అంటున్నానా? నా ప్రసాదం కూడా నువ్వే తినే. ఏంటి? అదే నేను అడుగుతున్నాను. ఏంటి? నాకు ఇవన్నీ ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా. కష్టాలు వచ్చినప్పుడు ఇష్టాల గురించి మాట్లాడకూడదు. నేను మీ పేరు మీద అర్చన చేయించి కుంకుమ తీసుకొచ్చాను, బొట్టు పెట్టుకోండి. వద్దు. అరే, వద్దని చెప్తున్నానా? నేను పెడతానంటున్నానా? ఆగండి, కదలకుండా ఉండండి. ఏం చేసావు?
అయ్యో సారీ అండి, నేను చెరిపేస్తాను. వద్దు, నేనే తుడుచుకుంటాను. నువ్వు వెళ్ళు, నేను తుడిచేసుకుంటాను. మిస్సమ్మా, 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 ఏంటమ్మా అలా ఉన్నావు? ఏమైంది మిస్సమ్మా? ఏం మాట్లాడటం లేదేంటి? మిస్సమ్మా, మిస్సమ్మా, ఆ లారీ గురించి మాట్లాడాను. లారీ ఓనరు ఏమైంది మిస్సమ్మకి? బాలిక, ఈ శిరోభారమును మోయటం మా వల్ల కాదు. చేయవద్దన్న పనిని మరల చేయుచుంటివి. నీ తప్పులను నీవు సరిదిద్దలేక మా తల ప్రాణము తోకకొచ్చుచున్నది. నీవు ఇటలు ఇంకొకసారి చేయవద్దన్న పని చేసినచో కాపాడుటకు నేను రాను రాను రాను. ప్రమాదం జరుగుండుంటే, ఈ రోజు ఆ లారీ వల్ల ప్రమాదం జరుగుండుంటే ఏమున్నది? నీ స్నేహితురాలు పన్నిన పన్నాగమ ప్రకారము నీ సోదరి మరణి. ఆగిపోయారే? చెప్పండి గుప్తా గారు. ఆ లారీ మిస్సమ్మని గుద్దేసేది. నాలాగే మిస్సమ్మకు చేయని తప్పుకి, ఒకరి అత్యాశకి, పంతానికి, కోపానికి ప్రాణాలు కోల్పోయేది. మిస్సమ్మ నా తోడబుట్టిన చెల్లెలు గుప్తా గారు. తాను చేయని తప్పుకి, మనోహరి దుర్బుద్ధికి మిస్సమ్మ ఎందుకు బలి కావాలి? జీవం లేని ఇంట్లో వాళ్ళకి జీవితాన్ని ఇస్తున్న మిస్సమ్మ ప్రాణం ఇవాళ ప్రమాదంలో పడింది. బాలిక, ఎందులకు నీవు అటులా మాట్లాడుచుంటివి? ఇప్పుడు ఏమీ కాలేదు కదా. నీ సోదరి సురక్షితముగా ఇంటికి చేరినది కదా. ఏమీ అవ్వలేదు కాబట్టే మీరు నేను ఇలా తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటున్నాం. అదే ఏమైనా జరుగుంటే నా పిల్లలు, ఆయన, అత్తయ్య, మావయ్య, రాతోడ్ ఏమైపోయేవారు? వాళ్ళ కన్నీటికి, వాళ్ళ మాటకి, వాళ్ళ సమాధానం లేని ప్రశ్నకి ఎవరు జవాబు చెప్తారు? ఇప్పటికే ప్రశ్నలా మిగిలిపోయిన నా చావుకి సమాధానం కోసం తిరుగుతూనే ఉన్నారు. ప్రాణం పోయే వరకు తిరుగుతూనే ఉంటారు. ఇప్పుడు మిస్సమ్మకు కూడా ఏమైనా అయ్యుంటే ఆ బాధని ఆయన తట్టుకోగలిగేవారా? ఈ ఇల్లు నా చావు నుంచి బయటకు వచ్చినంత సులువుగా మిస్సమ్మ చావు నుంచి బయటికి రాలేరు గుప్తా గారు. మిస్సమ్మ ఇంట్లో అందరికీ నన్ను మర్చిపోయేంత ప్రేమని చూపిస్తుంటే బాధ కలగాలి కదా గుప్తా గారు. కానీ నాకెప్పుడు ఆనందంగానే ఉండేది. ఎందుకంటే నా కుటుంబం, నా భర్త నన్ను దాటి జీవితాన్ని చూడగలుగుతున్నందుకు. అలాంటిది ఇప్పుడు మిస్సమ్మ కూడా లేకపోతే జీవితం చీకటైపోతుంది గుప్తా గారు. అప్పుడు బ్రతికినన్ని రోజులు అందరూ చీకట్లో వెలుగుని వెతుక్కోవడానికే సరిపోతుంది. నా కుటుంబం వాళ్ళు పడే బాధ పక్కన పెట్టండి. అసలు మిస్సమ్మ ఏం తప్పు చేసిందని చావాలి? ఒక కుటుంబాన్ని తన ప్రేమతో ముందుకు నడుపుతున్నందుకు మనోహరి కుట్రకి ఎందుకు బలి కావాలి? నీవు అడుగుచున్న ఏ ప్రశ్నకు మా వద్ద సమాధానము లేదు బాలిక. నీలాగే మేము కూడా జరుగుచున్నది వీక్షించుట తప్ప చేయగలిగినది ఏమీ లేదు. మనిషి మనస్సున స్వార్థము మొదలైన రోజే మానవత్వం మరణించినది బాలిక. మరి మనిషిలో మంచి మాత్రమే చూసే మిస్సమ్మ లాంటి వాళ్ళకి ఎందుకు శిక్ష పడుతుంది? అంతయు దైవేచ్ఛ. ఆ జగన్నాథుడు ఏమి చేసినను ఒక అర్థముండును. ఆయనను నమ్మి ముందుకు వెళ్ళుట తప్ప చేయగలిగినది ఏమీ లేదు. నీవు నీ స్నేహితురాలి స్వార్థమును మాత్రమే చూచుచున్నావు. మేమా బాలిక ఓటమిని కూడా చూచుచున్నాము. చెడు మంచిపై ఎన్నటికీ గెలవదు.